హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి నెలలో ఏమే పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సరం అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కొన్ని కొత్త పథకాలను ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఆ కొత్త పథకాలు ఏంటి? దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి? అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్‌కమింగ్ జనవరి నెలలో ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. నూతన సంవత్సరం కానుకగా పింఛన్ల పంపిణీ అనేది ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. జనవరి 1కి బదులుగా డిసెంబర్ 31వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అమౌంట్ అనేది పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది వారికి కేటాయించిన గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా నూతన సంవత్సరం కానుకగా జనవరి 1వ తేదీన పంపిణీ చేయబోయే పింఛన్లు ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 31వ తేదీ పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళా తిరిగి అంటే డిసెంబర్ 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఎవరైతే వివిధ కారణాల వల్ల తీసుకోలేదో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ జనవరి 2వ తేదీ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, డిసెంబర్ 31వ తేదీ అదేవిధంగా జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది జనవరి నెలకి సంబంధించి అయితే. సో ఓకేనా, పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్రాంతి కానుక ప్రకటించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రేషన్ పంపిణీలో భాగంగా సంక్రాంతి కానుకగా కొన్ని సరుకులు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ముందుగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు చక్కెర, బియ్యం యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది. వీటితో పాటు జొన్నలు, రాగులు, అదేవిధంగా కందిపప్పు, అదేవిధంగా ఆయిల్ ప్యాకెట్లు, సో ఈ విధంగా కొన్ని రకాల సరుకులు రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ప్రతి సంవత్సరం సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కిట్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక బ్యాగ్లో వివిధ సరుకులు అనేవి లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2026 జనవరి నెలకి సంబంధించి సంక్రాంతి కానుకగా అదే కానుకలు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, రాబోయే రోజుల్లో రేషన్కి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. వచ్చిన అప్డేట్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి జనవరి నెలలో 2 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ 2 పథకాలు ఏంటి? ఆ 2 పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ 2 పథకాల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క పిల్లల చదువు కోసం ఈ యొక్క పథకం అనేది వర్తింపబడుతుంది అనేది సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనేది సమాచారం. 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణ సాయం అనేది ప్రభుత్వం అందించబోతున్నట్లయితే సమాచారం అండి. పాఠశాల మరియు కళాశాల ఫీజులకు అనుగుణంగా ఈ యొక్క రుణ సాయం అనేది ఉపయోగపడుతుంది అనేది సమాచారం. పావలా వడ్డీతో ప్రభుత్వం అయితే ఈ రుణాలనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. మీరు తీసుకున్న రుణాలనేవి మీరు మళ్ళీ తిరిగి 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదులు సమర్పణ చేసి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనేది సమాచారం అండి. సో ఓకేనా, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు సంబంధించి వారి యొక్క ఆడబిడ్డల పెళ్లిల కోసం ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుంది అనేది సమాచారం అండి. 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణ సాయం అనేది ఈ పథకం ద్వారా కూడా పొందవచ్చు. పావలా వడ్డీతో ప్రభుత్వం అనేది రుణాలనేవి అందించబోతున్నట్లయితే సమాచారం అండి.
మీరు తీసుకున్న అమౌంట్ అనేది మీరు ఎంతైతే అమౌంట్ అనేది తీసుకొని ఉంటారో ఆ అమౌంట్‌ని పావలా వడ్డీతో మీరు 48 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. లగ్న పత్రిక, పెళ్లి ఖర్చు పత్రాలు సమర్పణ చేసి మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, డ్వాక్రా మహిళల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకానికి సంబంధించి 2000 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి బడ్జెట్‌లో అయితే. సో, ఓకేనా. సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే తీసుకున్న రుణం మాఫీ అవుతుంది అంటే సమాచారం అండి. సో, ఓకేనా. ఈ విధంగా మహిళలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరీ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఇప్పటి వరకు పెన్షన్ మంజూరీలో కలెక్టర్లకు విచక్షణాధికారం లేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఐఏఎస్ కలెక్టర్ల సదస్సులో ప్రస్తావన జరిగింది అనేది సమాచారం అండి. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో, ఈ యొక్క కొత్త పింఛన్లు ఎవరికి అందించబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు సో, ఈ 200 పింఛన్‌లో భాగంగా ఒక్కొక్క జిల్లాలో ఈ పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కలిసి ఈ పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో, ఓకేనా, ఈ విధంగా కొత్త పింఛన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2026లో ఇంకొన్ని పథకాలనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ పథకాలు ఏంటి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని వచ్చే ఏడాదిలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు 18 నుంచి 59 సంవత్సరాల లోపు గనక వయసు కలిగినట్లయితే వారికి నెలకి 1500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం కింద అందించబోతున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకానికి సంబంధించి వచ్చే ఏడాది దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో, ఓకేనా, ఈ పథకానికి సంబంధించి నేను ఇంకొక వీడియోలో మీకు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే తెలియజేస్తాను. సో, ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 50 ఏళ్ల పింఛన్లో భాగంగా కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ పింఛన్లకు సంబంధించి వచ్చే ఏడాదిలో దరఖాస్తులు విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో, ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే జనవరి నెలలో ఈ పథకాలనేవి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. వచ్చిన సమాచారాన్ని 1 బై 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎన్వర్క్ చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.